హలో ఈరోజు మా ఫామ్లో వనభోజనాలు అలా అంటే ఎంతోమంది లేరు, ముగ్గురమే అండి. నేను, మా అమ్మాయి, మా అమ్మ. అండ్ సర్లే అని ఏదో వండాం కదా అని చెప్పి వర్కర్స్ కూడా ఇద్దామని చెప్పి అండ్ కొద్దిగా ఫామ్ పనులు ఉన్నాయి. ఈరోజు ఏం చేసామో వీడియో మొత్తం చూసేయండి. వనభోజనాలంటే హెవీగా ఎక్స్పెక్ట్ చేసేయకండి. ఊరికే చిన్నగా మన ఫామ్లో ఉసిరి చెట్టు ఉంది కదా అని చెప్పి చెట్టుకైతే పసుపు కుంకుమ రాసి ముగ్గు పెట్టి పూజ చేసి మనం వండుకున్నవి నైవేద్యం కింద పెట్టి దండం పెట్టుకున్నాము. యాక్చువల్గా ఇది చేసింది వచ్చేసి సాటర్డే అనమాట, అంటే నిన్న. అంటే ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది కదా, ఏదో అలా కుదిరేసింది. సో అలా చిన్నగా అన్న చేసుకుందాంలే అని చెప్పి చేసామన్నమాట నిన్న. దీంతో పాటు ఫామ్లో ఉన్న మొక్కలకి పేడ వేయటం అవన్నీ చేసామన్నమాట దీని తర్వాత. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి. అండ్ ఈ లోపు మంతెనాస్ మస్తీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక నచ్చితే షేర్ చేయండి. ఎందుకు తెచ్చానంటే గాలి ఎక్కువగా ఉంది కదా, దీపం పెడితే ఉండదేమో అని దీని లోపల పెడదాం దీపం అని. ఇది తెచ్చా. బాగుంది ఐడియా. నాకు ఫస్ట్ ఈ పైప్ పెట్టినప్పుడు కొద్దిగా డౌట్ ఉండింది, ఒకవేళ మంటకి ఏమన్నా ప్లాస్టిక్ కదా కాలుతుందా అన్నట్టుగా. బట్ లేదు, చక్కగా వెలుగుతోంది చూసారా. సో మొత్తానికి ప్రయోగం అయితే వర్కౌట్ అయ్యింది. సో ఏంటంటే మనం ఎక్స్ట్రాగా మిగిలిన పైప్ మొక్కలు అనమాట. సర్లే అని పెట్టాను, ఎందుకంటే చాలా గాలిగా ఉందన్నమాట. సో కొండెక్కిపోతే మళ్ళీ మనకు అదో సెంటిమెంట్ కదా, అందుకని ఇలా ట్రై చేశాను. బట్ వర్కౌట్ అయ్యింది. యాక్చువల్గా వనభోజనం అంటే ఈ చెట్టు కిందే వండుకుని ఈ చెట్టు కిందే తింటే ఎంత బాగుంటుందో కదా. సో అలా చేయాలంటే ఈ చెట్టు ఇంకా పెద్దగా ఎదగాలి. యాక్చువల్గా ఇది వచ్చేసి పెద్ద ఉసిరి చెట్టు అనమాట మన ఫామ్లో ఉన్నది. సో మొత్తానికైతే మేము చేసిన వంటలు నైవేద్యంగా పెట్టాము. సో వంటల్లో ఓన్లీ బిర్యానీ అండ్ ఒక స్వీట్ చేసాము. అది కూడా ఓన్లీ మా ముగ్గురికి అండ్ మా వర్కర్స్ ముగ్గురికి, జస్ట్ 6 మెంబర్స్ మాత్రమే తిన్నామన్నమాట. సో లాస్ట్ 1 డే బిఫోర్ ఇలా ఎందుకు చేసుకున్నామో కూడా తెలీదు, అనుకోకుండా అలా కుదిరింది. సో మీరు కూడా చేసుకున్నారా వనభోజనాలు ఈసారి? కామెంట్ చేయండి. సో మేము చేసింది ఓన్లీ ఇలా సేమియా. ఇవి వచ్చేసి మన గేదె పాలే అనమాట. సో అందుకే ఇంత చిక్కగా చేసుకున్నాం. సో మన గేదె పాలతో సేమియా. అండ్ సో కలర్ఫుల్గా ఉండే వెజ్ బిర్యానీ, పన్నీరు, జీడిపప్పు, బంగాళదుంప, గ్రీన్ పీస్ వేసి బాగుంది కదా చూడ్డానికి. సో ఇది తినేసిన తర్వాత మేము మా పనిలోకి వెళ్ళిపోయాం. ఇది మనము గేదెని కడుగుతాం కదా, వాష్ చేసిన వాటర్ పేడ అంతా గుంతలో వేస్తాము. సో అది కొంచెం ఫిల్ అయ్యేసరికి జేసీబీ తోటి మేము తీసిలా పైన వేయించేస్తామన్నమాట. అంటే ఇదంతా పేడ ఇలాగా పొడి పొడిగా అయిపోతుంది కదా. సో అప్పుడు చెట్లకి వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి, పచ్చిది వేయకూడదు అంటారు కదా. సో ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ పైది కొద్దిగా తీసి మన మామిడి మొక్కలకన్నీ వేయిద్దామని చూస్తున్నాము. సో ఇప్పుడు ఆ మామిడి మొక్కలకన్నీ ఇలా వేస్తున్నారు, లైక్ ఒక్కొక్క గంప అలాగనమాట. సో మొక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి కదా. సో అలాగా అన్ని మొక్కలకి వేస్తున్నారనమాట. సో అక్కడ నుంచి ఒక్కొక్క గంప తీసుకొని అన్ని చెట్లకి వేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, అంటే బరకం చిరిగిపోయింది ఉంది. సో నేనేం చెప్పానంటే ఆ బరకంలో వేసుకుంటే అలా లాక్కుని తీసుకుని వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంప వేయచ్చు అని చెప్పాను అనమాట. సో సేమ్ అలాగే చూడండి, మీరు బరకంలో కొద్దిగా లాక్కుంటూ వెళ్ళి అందులో ఒక్కొక్క గంప, అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గంప వేస్తున్నారు. సో నేను వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే, ఏదైతే మనకి ఇక్కడ పేడ ఉందో దాన్ని కొంచెం పలసగా చేయాలి కదా పారతో, నేను అది చేసి పెడతాను అని చెప్పాను అనమాట. సో అన్నీ ఒకటే రోజు వేస్తే వాళ్ళు కూడా స్ట్రెయిన్ అవుతారు కాబట్టి నేను ఇలా ఒక్కొక్క లైన్ 2 లైన్స్ అలాగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 వీక్లో మొత్తం అంతా పేడ వేయచ్చు కదా అని అన్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ బిఫోర్ వీకే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, నిమ్మ మొక్కలు అయ్యి, వాటికైతే నేను ఆల్రెడీ వేసాను. కొద్దిగా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, కరివేపాకు మొక్కలకి వాటికి. సో దానికి ఆల్రెడీ నేను ఆ రోజు వేసేసాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి చిన్న చిన్న కరివేపాకు మొక్కలకి అండ్ కొన్ని పూల మొక్కలకి వాటికి వేసాను అనమాట. ఏవైతే కొంచెం వీక్గా అనిపించినాయో వాటికి వేసాను నేను ఆల్రెడీ. సో నిమ్మ మొక్కలకు కూడా వేసాను. సో మామిడి మొక్కలకి మాత్రమే నేను వేయలేదన్నమాట. సో ఇది మీకు కనిపిస్తుందా? కాకపోతే ఏంటంటే యాక్చువల్గా మనకి ఎంత వేసినా కూడా కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు తవ్వేస్తూ ఉంటాయి. సో నేను నిమ్మ మొక్కలకి ఆల్రెడీ వేసాను అండ్ రోజ్ ఫ్లవర్స్ మొక్కకు కూడా ఆల్రెడీ వేసాను. ఇదిగోండి దీనికి వేసానా, మొత్తం తవ్వేసినాయి చూసారా. నిమ్మకాయ మొక్కలకి నిమ్మకాయలు వస్తున్నాయి. సో ఈరోజు మిగతా మొక్కలన్నిటికీ కూడా వేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో చూడాలి
ఎంతవరకు వేయగలుగుతాము, ఎందుకంటే అన్నీ కూడా ఒకరోజు వేయటం వేస్ట్ కదా, అందుకే ఎండలో వేయొద్దు అన్నాను. ఇప్పటివరకు బాగానే ఉంది మబ్బుగా. సో సడన్గా ఇప్పుడే కాస్త ఎండ వచ్చిందనమాట. సో యాక్చువల్గా ఈ పేడ గొంతులో నుంచి జేసీబీ పైన వేసినప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, పచ్చిగా ఉండడం వల్ల ఇదంతా ఇలా గట్టిగా అయిపోతుంది. సో అది తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా పలసగా తీసి వేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఈ టైంలో మాకు ఒక డిస్కషన్ వచ్చింది. సో అందులో నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి మా వాళ్ళకి. పొరపాటున అది మీరు విన్నారంటే ఒక 1 వీక్ నవ్వుకుంటారనమాట. సో అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది తీసేసి. సో నేను మీకు చెప్పాను కదా బరకం పైన వేసి లాక్కుని తీసుకుని వెళ్తున్నారని చెప్పి. సో ఇలా బరకం వేసి దానిపైన కొద్దిగా ఇలా కొద్దిగా వేసిస్తూ ఉంటే తీసుకెళ్తున్నారనమాట. సో నాకైతే ఎందుకో చాలా ఇష్టం ఇలా నాకు ప్యాడ్ వేయటం అవన్నీ. బట్ మొయ్యలేమన్నమాట ఆ ప్యాడ్ అంతంత, అంటే వాళ్ళు చేసినంత హెవీ వర్క్ మనం చేయలేం కదా. సో నేను ఈ కొద్దిసేపు ఇలా తవ్వినందుకే మీరు నా వీడియో వాయిస్ చూస్తే ఏదో ఆయాస పడిపోతున్నట్టుగా ఉంది. సో ఇంకా నేను మోసానంటే ఇంకొక రోజు బెడ్ ఎక్కాల్సిందే. బట్ నాకు చాలా ఇష్టం ఇలాంటి పనులు చేయాలంటే. అందుకే మోస్ట్లీ ఫామ్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. సో మా హస్బెండ్ కూడా అంటుంటారు అనమాట, వాళ్ళే చేస్తారు కదా నీకెందుకు అని. బట్ నాకు ఇష్టం ఏదో అదో సరదా. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది కదా, అలాగా నాకు ఈ పిచ్చి అనమాట. సో చూసారా లోపలైతే పచ్చిగానే ఉంది పేడ. సో ఇలా పలసగా చేసేస్తే అప్పుడు వేస్తే ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే అది హీట్ అంటారు, మొక్క చచ్చిపోతుంది వేడికి అని అంటారు. అందుకే సమ్మర్లో కూడా చాలామంది పేడ వేయరు. సో మేము ఇప్పుడు మేము వాటర్ ఎలాగో పెడుతూ ఉంటాం కదా మొక్కలకి. సో అండ్ దట్టు ఎక్కువ ఎండలే ఉండట్లేదు కదా, సర్లే అని చెప్పి వేస్తున్నాము. ఇంకా ఇలాగా పేడ వేసే విధానంలో కానీ మొక్కలకి ఇలా కాదు ఇలా వేస్తే బాగుంటుందని కానీ మీలో ఎవరికైనా బాగా తెలుసున్న వాళ్ళు ఉంటే, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ మాకు కొత్త కాబట్టి ఒకరి సజెషన్స్ మాకు ఎంతో యూజ్ అవుతాయి. సో దానివల్ల మేము చేసే మిస్టేక్స్ కూడా మాకు తెలుస్తాయి. అండ్ దానివల్ల మేము మా తోటని బాగా పెంచుకోగలుగుతాం, మా దగ్గర ఉన్న యానిమల్స్ని కూడా బాగా చక్కగా చూసుకోగలుగుతాం. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కొక్క మొక్కకి ఇంత గంపతో వేస్తున్నాము. हाँ गाड़ी रहता, हम लोग रोज़ यूज़ करें तो ले सकते, मगर रोज़ यूज़ नहीं करते ना. తర్వాత ఆ వాటర్ కూడా మనం కూరగాయ మొక్కలకి పోస్తే చాలా బలంగా వస్తాయి. కాకపోతే మనం వేసిన కూరగాయలు చిన్నగా ఉన్నాయి కదా, అందుకే వేయట్లేదు. సో కొద్దిగా అవి కొంచెం ఎదిగిన తర్వాత ఒక ఈ సైజ్ వచ్చిన తర్వాత ఆ వాటర్ దాంట్లో పోద్దాం. ఇదంతా గేదె పేడే. యాక్చువల్గా ఆవువి కలపట్లేదన్నమాట. ఆవు ఏం చేస్తున్నామో చూపిస్తాను రండి. మన దగ్గర ఉన్నది చిన్న ఆవు కదా, వాటి మేము ఇలా పిడకలు చేస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా, భోగి మంటలకి ఇలా దండ కడతారు కదా. సో వాటి కోసమని ఇలా కొన్ని ఎండబెట్టి పెడుతున్నాం అనమాట. లోపల ఆల్రెడీ ఒక గంప నింపేసాం, ఇంకా కొంచెం అయితే మీకు బాగుంటుంది. నేను భోగి మంటకి యూజ్ చేసే పిడకలు చూపిస్తాను రండి. ఈ మధ్యన కామెంట్స్ పెడుతున్నారు, డైరీ తీసేసారా అని. అయిగోండి నా బ్యూటిఫుల్ బఫెలోస్. ఓకే, ఆల్రెడీ కొన్ని ఆవు పేడతో చేసిన పిడకలు అనమాట ఇవి. ఇదేంటంటే సంక్రాంతికి యూజ్ అవుతాయి అని చెప్పి కొన్ని ఇలా పిడకలు చేసి పెడుతున్నాం. ఎందుకంటే మన దగ్గర ఆవులు ఎక్కువ లేవు కదా, చిన్నయే కదా. సో మా అంటే ఒక 15 పిడకలు వస్తాయేమో డైలీ అంతే. సో ఇవేంటంటే ఆల్రెడీ ఎండినవి. సో వీటిని మనము ఇలాగా హోల్ చేసి దండ కింద కడతాం కదా భోగి రోజు మంటలో వేయడానికి. సో వాటికి అనమాట. అండ్ ఇందాక బయట చూపించినవి అక్కడ ఎండగానే ఇక్కడ వేసేస్తున్నాం అనమాట. సో అది. అండ్ మీకు గేదె పేడతో చేసిన పిడకలు కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి గేదె పేడతో చేసిన పిడకలు. ఇవేంటంటే సాయంత్రము దోమలు రాకుండా
గేదెలకి మంటేస్తాం కదా, పొగేస్తాం కదా, సో వాటికి యూజ్ చేస్తామన్నమాట ఈ గేదె పేడతో ఉన్న పిడకలు. సో అవి ఇవి యూజ్ చేయగా మిగిలిన పేడంతా మనం మొక్కలకి వాడుకుంటున్నాం. సో దట్ మొక్కలు కూడా స్ట్రాంగ్గా వస్తాయి అండ్ బాగా వస్తాయి కదా అని చెప్పి అదనమాట. సో అదండి ఈరోజు వీడియో. యాక్చువల్గా ఏ డే ఇన్ ద ఫామ్ అని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 కింద తీశాను. సో ఇది ఓన్లీ పార్ట్ 1 కింద నేను పోస్ట్ చేశాను. సో దీని కంటిన్యూటీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను, ఇంకా ఏం చేశానా అని చెప్పేసి ఆ రోజు. సో అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్